హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో ముహూర్త జ్యోతిష్యం గురించి కంప్లీట్గా అనాలిసిస్ చేద్దాం. అసలు ముహూర్తం అంటే ఏంటి, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, వివాహం కోసం ఈ ముహూర్తమే కాకుండా ఇంకా ఏ విషయాన్ని పరిగణలోకి మనం తీసుకోవాలి అనే విషయాలన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏదైనా ముఖ్యమైన శుభకార్యం అనేది ఎప్పుడు ఆరంభించాలి అనే విశేషమైన సమయాన్ని నిర్ణయించడమే ఈ ముహూర్తం అనే కాన్సెప్ట్. ఈ ముహూర్తం అనేది ఎక్కువగా వివాహాల్లో వాడతారు, ఇంకా శుభకార్యాల్లో కూడా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్గా మ్యారేజ్ అనుకున్నట్లయితే మ్యారేజ్కి ముహూర్తం పెట్టిన సమయం ఏమవుతుందంటే వాళ్ళ వివాహానికి అదే ఒక బర్త్ చార్ట్గా మారుతుంది అనమాట. ఎందుకు ముహూర్తానికి ఇంత ఇంపార్టెన్స్ అనేది ఇస్తామంటే ఈ ముహూర్త సమయం నిర్ణయించేటప్పుడు మనం అనేక విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాము. ఆ సమయం అనేది అనేక విధాలుగా చాలా అనుకూలంగా హైలీ పాజిటివ్గా ఉంది అనుకుంటే మాత్రమే మనం ముహూర్తం పెడతాం. కాబట్టి సో ఆ సమయంలో ఏదైనా శుభకార్యం జరిగితే ఆ శుభకార్యం అనేది ఎక్కువగా సక్సెస్ అవుతుంది. ఒకవేళ మ్యారేజ్ కనుక మనం అనుకున్నట్లయితే కాబోయే దంపతుల చార్ట్స్లో ఏదైనా మైనర్ దోషాలు ఉన్నా ఈ ముహూర్త సమయం బలంగా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. అందుకనే తప్పకుండా వివాహానికి బలమైన ముహూర్త సమయం అనేది ఎంతైనా అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా ముహూర్తాన్ని కనుక ఇగ్నోర్ చేసి మ్యారేజ్ కనుక చేసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అర్థమైనా చెప్పాలంటే, ఇప్పుడు విత్తనం అనేది ఎంత బలమైనప్పటికీ ఆ విత్తనాన్ని సరైన సమయంలో సరైన సీజన్లో మనం నాటలేదు అనుకోండి, ఆ విత్తనం మొలకెత్తి చెట్టు పెరగడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు అదేవిధంగా ముహూర్త సమయం కనుక అనుకూలంగా లేకుండా వివాహం జరిగినట్లయితే ఆ దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యం కానీ లేకపోతే సంతాన ప్రాప్తి కానీ ఇవన్నీ జరగడం కూడా అదే విధంగా చాలా కష్టంగా మారుతుంది. ఈ వీడియోలో ప్రధానంగా మనం మ్యారేజ్ మ్యాచింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఈ మ్యారేజ్ మ్యాచింగ్ని మనం కుండలి మ్యాచింగ్ అని అంటాము. అంటే వధువరుల జాతక చక్రాలు కలిస్తేనే వాళ్ళకి వివాహం చేయడం జరుగుతుంది. సో దీనికి ముహూర్తానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. జనరల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే 18 గుణాలు లేకపోతే అంతకన్నా ఎక్కువ కనుక వచ్చినట్లయితే వాళ్ళిద్దరు జాతక చక్రాలు మ్యాచ్ అయినాయి అని మనం భావించి ముందుకు ప్రొసీడ్ అవుతాం. కానీ ఈ 18 పాయింట్లే కాకుండా ఇంకా చాలా విషయాలు అనేవి ఉన్నాయి. అవి కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ కుండలి మ్యాచింగ్లో ముఖ్యంగా తీసుకునేది ఏంటంటే నక్షత్రాన్ని తీసుకుంటారు. వధువరుల నక్షత్రాలు మ్యాచ్ అయిన దాన్ని బట్టే ఆ పాయింట్స్ అనేవి మనకు ఉంటాయి. 18 కన్నా తక్కువ వస్తే మ్యారేజ్ చేసుకోకూడదు, 18 అంతకన్నా ఎక్కువ ఉంటే చేసుకోవాలి అని అంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో 18 పాయింట్ల కన్నా తక్కువ వచ్చినప్పటికీ ఇద్దరు జాతకాల్లో ఎటువంటి దోషాలు లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం మ్యారేజ్కి అయితే ప్రొసీడ్ అవ్వచ్చు. మెయిన్గా 18 గుణాల్లో నాడీ దోషం అని ఆఖరి గుణం ఒకటి ఉంటుంది. దానికి 8 పాయింట్లు కేటాయించబడతాయి. మ్యారేజ్ చేసుకునే దంపతులకి ఖచ్చితంగా 8 పాయింట్లు అయితే చాలా అవసరం. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్గా 15-16 పాయింట్లు వచ్చినాయి, కానీ మీకు ఆ నాడీ దోషానికి సంబంధించిన 8 పాయింట్లు వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు మనం ఇండివిజువల్గా వధువరుల జాతక చక్రాల్లోకి వెళ్ళి ఇద్దరు జాతకాల్లో కలత్ర స్థానం, సంతాన స్థానం అనుకూలంగా కనుక ఉన్నట్లయితే తప్పకుండా మనం మ్యారేజ్కి అయితే ప్రొసీడ్ అవ్వచ్చు. దశాంతర దశను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఓన్లీ బేసిక్ పాయింట్స్ మాత్రమే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాసేపు ఈ మ్యారేజ్ మ్యాచింగ్ పక్కన పెట్టి ఇంకా ఈ ముహూర్తం నిర్ణయించే సమయంలో ఏమేమి పరిగణలోకి తీసుకోవాలి అనే విషయం చూద్దాం. ముఖ్యంగా తిథివార నక్షత్రాలను తీసుకుంటారు. సో తిథుల గురించి చెప్పాలంటే ప్రధానంగా దశమి, ఏకాదశి, పంచమి ఇలాంటి తిథుల్ని అనుకూలంగా తీసుకుంటారు మ్యారేజ్ ముహూర్తానికి. చతుర్దశి, అమావాస్య రోజుల్ని అవాయిడ్ చేస్తారు. ఇంకా పరిగణలోకి తీసుకునే తిథులు ఉన్నాయి, నేను కొన్ని మాత్రమే చెప్పాను. ఇక వారం విషయానికి వచ్చినట్లయితే మంగళ శనివారాలు మ్యారేజ్ని అవాయిడ్ చేస్తారు. ఇక మిగిలిన వారాలన్నీ మనం పరిగణలోకి తీసుకోవచ్చు. తర్వాత ఏ నక్షత్రం రోజు మనం మ్యారేజ్ చేసుకోవచ్చు అనే విషయానికి వచ్చినట్లయితే మూల, ఆశ్లేష, జ్యేష్ఠ నక్షత్రాలని ఎక్కువగా అవాయిడ్ చేస్తారు. రోహిణి, మృగశిర, హస్త, రేవతి నక్షత్రాలని అనుకూలమైన నక్షత్రాలుగా తీసుకుంటారు. ఈ విధంగా తిథివార నక్షత్రాలను అనుకూలంగా తీసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే ఒక రోజును మనం నిర్ణయిస్తాము. సో మ్యారేజ్ ఈ రోజు చేసుకోవచ్చు అని. సో ఆ నిర్ణయించిన రోజులో మనం సమయాన్ని కూడా తెలుసుకోవాలి కదా. మనం చేయాల్సింది ఏంటంటే ఆ రోజు మొత్తం ఉన్న సమయంలో ఏ లగ్నం అనేది చాలా ప్రత్యేకంగా అనుకూలంగా ఉంది అనే విషయాన్ని కనుక్కోవాలి. సో ఆ విధంగా మనకున్న 12 లగ్నాల్లో ఏ లగ్నం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, అలాగే లగ్నాధిపతి కూడా అదే విధంగా బలంగా ఉన్నాడా, ప్రధానంగా కేంద్రాల్లో ఎటువంటి ఎఫ్లిక్షన్ లేకుండా ప్లేస్ అయిందా, లగ్నం మీద కేవలం శుభుల ప్రభావం ఉంటూ పాపగ్రహాల ప్రభావం లేకుండా ఉండాలి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ముహూర్త లగ్నం అనేది తయారవుతుంది. సో ఈ విధంగా మేష నుంచి మీనం వరకు పలానా రోజున ఒక ముహూర్త లగ్నాన్ని మనం నిర్ణయించడం జరుగుతుంది. సో అంటే మనం లగ్న పత్రిక చదివినప్పుడు వింటూ ఉంటాం కదా, పలానా వారికి పలానా అమ్మాయిని ఇచ్చి పలానా రోజున మీన లగ్నం నందు వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించారని ఈ విధంగా చెప్తూ ఉంటారు కదా. అక్కడ మనకు వచ్చే లగ్నమే ముహూర్త లగ్నంగా మనం తీసుకుంటాం. ఈ విధంగా అన్ని విషయాల్ని మనం ఫైనలైజ్ చేసిన తర్వాత మనకి ముహూర్త చక్రం అనేది ఫామ్ అవుతుంది. ఆ ముహూర్త చక్రాన్ని మనం ఆ దంపతుల యొక్క మ్యారేజ్కి బర్త్ చార్ట్గా మనం చెప్పాం కదా. ఇంకా ఆ చార్ట్లో ఏ స్థానాలని ప్రధానంగా బలంగా ఉండాలంటే సప్తమ, అష్టమ స్థానాలు బలంగా ఉండాలి. అదేవిధంగా 2, 5 స్థానాలు కూడా బలంగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా లగ్న స్థానాలు బలంగా ఉండాలి. అది ఇందాకే మనం డిస్కస్ చేసాము.
ఈ విధంగా 1, 2, 5, 7, 8 స్థానాలు ప్రధానంగా చాలా బలంగా ఉండాలి. తర్వాత మనం చూడాల్సిన విషయం ఏంటంటే తారాబలం అనేది ఎంతవరకు అనుకూలంగా ఉంది అనే విషయాన్ని చూడాలి. ఈ ముహూర్త సమయంలో ఒక నక్షత్రం ఫామ్ అవుతుంది కదా, ఆ నక్షత్రాన్ని మన భర్త నక్షత్రాన్ని రెండింటినీ కంపేర్ చేసి తారాబలాన్ని నిర్ణయిస్తారు. ఎక్కువగా సంపత్తార, మిత్రతార వీటిని విశేషంగా తీసుకుంటారు. ఇక నైదంతార, విపత్తారను మనం ఆపోజిట్గా నెగిటివ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ తారాబలం కనుక బలంగా ఉన్నట్లయితే ఆ మ్యారేజ్కి మంచి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. అలా హైలీ సక్సెస్ఫుల్ మ్యారేజ్గా మారుతుంది అనేది మనం నమ్ముతాం. అదేవిధంగా తర్వాత చంద్రబలాన్ని కూడా తప్పకుండా చూడాలి. ఎందుకంటే చంద్రుడే మనకి ఎమోషన్స్కి, అండర్స్టాండింగ్కి కారకత్వం వహిస్తాడు కాబట్టి. సో ఆ ముహూర్త సమయంలో చంద్రబలం అనేది ఎంతవరకు అనుకూలంగా ఉంది అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా కూడా చూడాల్సి వస్తుంది. తర్వాత కలత్రకారకుడైన శుక్రుడు ఏ విధంగా ఉన్నాడు, అనేక శుభ కార్యక్రమాలకు కారకత్వం వహించే బృహస్పతి గ్రహం ఏ విధంగా ఉంది అని ఈ విధంగా మనం గురు శుక్ర బలాన్ని కూడా తప్పకుండా చూడాలి. ఈ 2 గ్రహాలు అత్యంత శుభమైన గ్రహాలు, అలాగే మ్యారేజ్కి చాలా ఇంపార్టెంట్ ప్లానెట్స్గా చెప్తారు. అందుకని గురు మూడంలో, శుక్ర మూడంలో అసలు మ్యారేజెస్ అనేవి అవాయిడ్ చేస్తారు. ఈ విధంగా ఇన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకున్న తర్వాత మనం ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేయాలి. ఆ ముహూర్త చక్రం అనేది మ్యారేజ్కి అనుకూలంగా ఉంది అని ఫైనల్గా నిర్ణయించాల్సి వస్తుంది. కానీ మనకు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ముహూర్త చక్రాన్ని బాగా నిర్ణయించి మంచి ముహూర్తం పెట్టినప్పటికీ మ్యారేజెస్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. వాళ్ళ జాతకాల్లో కనుక బాగా దోషాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా మ్యారేజెస్ అనేవి ఒక్కోసారి ఫెయిల్ అయ్యేదానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉంటాయి. అంటే ఒక రకంగా కొందరు జాతకాల్లో వైధవ యోగాలు కానీ, లేకపోతే ఒకటికి మించి వివాహ యోగాలు కానీ ఉంటూ ఉంటాయి. లేకపోతే జరుగుతున్న వింశోత్తర దశలు అనేవి అసలు అనుకూలంగా ఏమాత్రం ఉండవు. వాళ్ళ జాతకంలో ప్రధానంగా పాపగ్రహాల దశలు నడుస్తున్నప్పుడు వీళ్ళు ముహూర్తం పెట్టి మ్యారేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఒక్కోసారి ఆ పాపగ్రహాల వల్ల కూడా మ్యారేజ్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. మరి వధువరుల ఇండివిజువల్ చార్ట్స్లో ఏ విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి అనే విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఇందాక చెప్పిన విధంగానే 1, 2, 5, 7, 8 స్థానాలు ఇద్దరు జాతకాల్లో ఎంతవరకు బలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ప్రధానంగా చూడాల్సి వస్తుంది. ఈ భావాల మీద ఏ గ్రహాల యొక్క ప్రభావం అనేది ఉంది, వాళ్ళ లగ్నానికి సంబంధించిన పాపగ్రహాలు ఏమైనా డామినేట్ చేస్తున్నాయా, గ్రహ కలయికలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, యాస్పెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, నక్షత్రాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, ఆ నక్షత్రాధిపతులు ఎలా ఉన్నారు, నవాంశ అనేది ఎంతవరకు బలంగా ఉంది అని ఇన్ని విషయాలు మనం చూడాల్సి వస్తుంది. కొంతమందికి ఏమవుతుందంటే D1 చార్ట్ అనేది అంత బలంగా ఉండదు, కానీ D9 చార్ట్ అనేది చాలా బలంగా ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే మ్యారేజ్ తర్వాత ఆ D9 అనేది యాక్టివేషన్లోకి రావడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది ముందుకెళ్తుంది అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. సో ఫైనల్గా నేను చెప్పే విషయాలు ఏంటంటే ఇద్దరు వ్యక్తులకు మనం వివాహం చేయాలంటే ముహూర్త బలం అనేది ఎంతవరకు ఉంది, వాళ్ళ మ్యారేజ్ మ్యాచింగ్ అనేది కలిసిందా లేదా, ఇండివిజువల్ జాతక చక్రాల్లో వధువులకు ఏమైనా దోషాలు ఉన్నాయా, లేకపోతే ఆ మ్యారేజ్ టైంకి వాళ్ళకి వింశోత్తర దశలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అలాగే గోచారం అనేది కూడా అనుకూలిస్తుందా లేదా, ఇన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఫైనల్గా ఇద్దరు వ్యక్తులకు మనం మ్యారేజ్ చేయొచ్చా లేకపోతే లేదా అనే విషయాన్ని మనం ఫైనలైజ్ చేయాల్సి వస్తుంది. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది ముహూర్త జ్యోతిష్యం గురించి మనం ప్రాక్టికల్గా దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి అనే విషయాల గురించి నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను. ఇంకా మనం ఫ్యూచర్లో ఏం చేద్దామంటే ఇలా ప్రాక్టికల్గా కొన్ని చార్ట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుని లైవ్గా ఈ ఇద్దరు వ్యక్తులకి వివాహం చేయొచ్చా లేదనే వీడియోస్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ కంటెంట్ అనేది మీకు నచ్చితేనే ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా వ్యక్తిగతంగా జాతకం కోసం సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేయండి. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మనం కలుద్దాం. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.